కీర్తన 11వ మాట చదవగలిగితే, యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఈరోజు మీరు ప్రభు మీద నమ్మకం ఉంచండి. కాకపోతే మీరు అనుకోవచ్చు, అన్నా చుట్టూ ఉండే పరిస్థితులు అసలు బాగలేదు, మాకు కన్నీరు తప్ప సంతోషం రావట్లేదు, బయటికి ఏదో నవ్వుతున్నట్లు నటిస్తున్నాం, బయటికి మా కుటుంబాలన్నీ బాగున్నట్లు ఉంటున్నాం, కానీ మా జీవితంలో మనశ్శాంతి లేదు, ఇంటికి వెళ్తుంటే వేదన తప్ప మరొకటి మా జీవితంలో లేదు, అందరి మధ్యన ఏదో నటిస్తున్నాం అంతే తప్ప నిజమైన సంతోషం, ఆనందం మా బ్రతుకులో లేదు, మా కుటుంబంలో సమృద్ధి కనిపించట్లేదు, మా కుటుంబం అంతా అవమానం చేత నింపబడింది, మా కుటుంబం అంతా దుఃఖము చేత నింపబడింది, ఏం చేయాలో అర్థం కావట్లేదని మీరు చాలా కలవరపడుతున్నారు. కానీ నేను అంటాను, దేవుని మీద నమ్మకం ఉంచండి. మేము నిందలు అనుభవించాం, మేము అవమానాలు అనుభవించాం, కానీ వాటన్నిటినీ ఈరోజు మా ఆశీర్వాదాలకి దేవుడు పునాదులుగా మార్చాడు. ఎందుకో చెప్పనా, ఆయన మీద మేము నమ్మకం ఉంచాం. ఆయన తగిన కాలం వచ్చినప్పుడు సహాయం చేయడమే కాదు, మా అందరినీ స్థిరపరిచాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ చుట్టూ ఉండే పరిస్థితులు చూసి భయపడకు, కలవరపడద్దు, దిగులు చెందొద్దు, ప్రభు మీద నమ్మకం ఉంచండి. ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి కొరత కూడా రేపు సమృద్ధిగా మార్చబడుతుంది. కంగారు పడద్దు, దేవుని మీద నమ్మకం ఉంచండి. మేము అనుభవించిన ప్రతి దుఃఖమును నాట్యంగా ఎలా మార్చాడో మీ బ్రతుకులు కూడా నా ప్రభు అట్లా మార్చబోతున్నారు. ధైర్యంగా ఉండండి, కలవరపడద్దు. గాడ్